ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ గారు ఇవాళ పిఎస్సి మీటింగ్లో నాకు 2-3 మాటలు నచ్చినాయి. ఫస్ట్ ఏమంటుడు తెలుసా, అమిత్ షా ఇంత పెద్ద అవమానం చేస్తే అంబేద్కర్ను ఇది యావత్ భారతదేశంలో పోవాలనేది ఆయన ఉద్దేశం. అమిత్ షా ఇప్పటిదాకా సారీ చెప్పాడు, నరేంద్ర మోడీ మాట్లాడాడు. దీని మీద మీరు ఏది ముఖ్యంగా సంవిధాన్ బచావ్ అనే పాదయాత్రలు పెట్టమన్నాడు 15 రోజులు. అదేవిధంగా ఇంకొకటి ఏదైనా ఉంటే మీరు బయట మాట్లాడవద్దు, పిఎస్సి మీటింగ్లో కూర్చోండి, మాట్లాడండి కార్యకర్తలకు. ఎట్లనైతే మా మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు రావాలన్నారో అదేవిధంగా జిల్లాలలో కూడా మంత్రులు పోవాలన్నా నాకు అది బాగా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే గత 45 ఏండ్ల నుంచి కొట్లాడుతున్న బతుకమ్మ కుంట గురించి, అదే బతుకమ్మ ఎత్తుకున్నది దేశం మొత్తంలో తిరిగిన కవిత ఇతర దేశాలలో బతుకమ్మ కానీ పక్కకున్న బతుకమ్మ కుంట కనిపించలే. ఇవాళ రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంట సాధించిండు. ఆయన తప్పనిసరిగా రావాలని, అదేవిధంగా ఆయన అప్పుడప్పుడు వేణుగోపాల్ గారు వస్తే మాకు కూడా జర స్పీడ్ ఎక్కుతుంది, కార్యకర్తలు సంతోషం ఉంటారు. ఈ జిల్లాలలో పోయి మంత్రులు మాట్లాడితే కార్యకర్తలు కూడా ఉత్సాహం ఉంటారు. ఎందుకంటే రేపు వచ్చేది పంచాయతీరాజ్ నగరపాలిక, వీళ్ళు తప్పనిసరిగా కార్యకర్తలు, ఆయన కార్యకర్తల గురించి ఎక్కువ మాట్లాడిండు కాబట్టి మా అందరికి సంతోష. కార్యకర్తలు కొందరు నిరాశ నిస్పృహ అవసరం లేదు భయ్, టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. అందరు కలుద్దాం. ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవాలి. అదేవిధంగా అన్నిటికంటే ప్రియారిటీ అంబేద్కర్ ఈ దేశంలో ఎవడు అవమానం చేయలే. నేను 45 ఏళ్ళ రాజకీయంలో చూసిన దానికి అపాలజీ చెప్పాడు. నరేంద్ర మోడీ మాట్లాడాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వేరేవాడు పెడితేనేమో ఎస్సీ కేసు పెడతారు. ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయలేదని మా ఎవరికి శ్రీధర్ బాబుకు అడుగుతున్నా. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.